కామారెడ్డి జిల్లా తిరుగుతూ శాంతి పాదయాత్ర అందులో భాగంగానే ఈ రోజు జరిగిందని డాక్టర్ దాస్ ఎల్లం రాజు తెలిపారు. మరి మంత్రుల గురించి ముఖ్యమంత్రి గురించి అన్ని ప్రజల గురించి మరి యాత్ర ప్రార్థన చేయడం శాంతి ఒక శాంతి వాతావరణం తీసుకురావాలని ఎర్రకోట మీద దోమకొండలో ఒక ప్రజా ప్రత్యేకమైన దేశంలో శాంతి కరువైపోయింది. యేసు ప్రభు వారు చెప్పాడు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులమైనటువంటి మేము మరి మా దైవజనుడు అమృతరాజు గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మేము కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ శాంతి పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల గురించి మేము ప్రార్థనలు చేస్తూ అన్ని గ్రామాల్లో దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చినాం. ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి ఆ దైవజనులందరి గురించి, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఎస్పీ గారి గురించి, ముగ్గురు డిఎస్పీలకు, పోలీస్ శాఖకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా ప్రజాప్రతినిధులు ఈ యొక్క నియోజకవర్గాల నుండి అందరి ఎమ్మెల్యేలతో మేము మాట్లాడినాం. వారి యొక్క శాంతియుతంగా మా యాత్రకు వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్న చాలామంది గొప్ప గొప్ప దైవజనులు దీనికి చేశారు. ఇది కేవలము శాంతి అనేటటువంటి దాని మీద ఈ పాదయాత్ర సాగుతుంది. సహకరించినటువంటి పత్రికా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఆ శాంతి మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. నేను తెలియజేయనిది ఏమనగా, దేశములో శాంతి ఉండాలని, రాష్ట్రంలో శాంతి ఉండాలని, జిల్లాలో సమాధానం కావాలని శాంతి యాత్ర పేరిట మేము బయలుదేరి ఉన్నాము. ఈ శాంతి యాత్ర ఒక మత సంబంధమైనది కాదు, ఒక వర్గానికి సంబంధించినది కాదు. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా, బౌద్ధులైనా మనమందరము మానవులు, మనమందరికి దేవుడు ఒకటే. కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా